హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ రాజీవ్ కిరణాలు ఓబీఎంఎంఎస్ గురించి ఎలా చేయాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. దాంట్లో భాగంగా సైట్ వచ్చేసి మనకు ఓబీఎంఎంఎస్లో రాజీవ్ యువకిరణాలు దీన్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ కనబడుతుంది. ఇక్కడ మీరు క్లిక్ అప్లికేషన్ ఫ్రమ్ ది రాజీవ్ యువకిరణాల స్కీమ్. ఈ స్కీమ్లో మనం అప్లై చేసుకుంటే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ అండ్ ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎలా ఇక్కడ మీరు అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంబంధించి మనం ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, నెక్స్ట్ ఎంబీసీ కావచ్చు, ప్రతి ఒక్కరికి విడివిడిగా ఒకే దాంట్లో కాకుండా గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చింది. ప్రతి ఒక్కరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ క్యాస్ట్లోనే దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి క్లిక్ చేస్తే యాజ్ పర్ ఆధార్ నేమ్, ఆధార్లో ఎలా ఉంటుందో నేము అలాగే కావాలి. ఆధార్ నెంబర్, ఈ ఆధార్ నెంబర్ కనుక మ్యాచ్ కాకపోయినా లేదా ఒక అక్షరం మ్యాచ్ కాకపోయినా డిస్ప్లే అవ్వదు, ఫిల్ కరెక్ట్ ఎంట్రీ అని చూపిస్తుంది. సో దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఆటోమేటిక్ రేషన్ కార్డు ఫెచ్చింగ్ అయిపోతుంది, వచ్చేస్తుంది. లబ్ధిదారుడు ఇండివిజువల్గా పెట్టుకుంటున్నారా ఎలాగా ఇక్కడ అడుగుతుంది, ఇండివిజువల్ అని పెట్టండి. నెక్స్ట్ మీకు ఆర్థిక సాయం బ్యాంక్ లింకేజీ, వితౌట్ బ్యాంక్ లింకేజీ ఎలా కావాలంటే అలా ఇస్తుంది. బ్యాంక్ లింకేజ్ పెట్టుకుంటే మనకు బ్యాంక్ వాళ్ళు కొంత లోన్ ఇస్తారు. వితౌట్ బ్యాంక్ లింకేజీ దీనిలో డైరెక్ట్ రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. బ్యాంక్ లింకేజ్ పెట్టిన తర్వాత మీరు ఏ దాని కింద పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకు 4 ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు ఏదైతే పెట్టుకున్నారో బ్యాంక్ లింకేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్టార్ అడుగుతుంది కదా, దేనికి సంబంధించి ఇండివిజువలా ఎట్లా ఏంటి అనేది. బిజినెస్ మ్యాక్సిమం అంతే అందరూ కూడా బిజినెస్ అని పెట్టుకుంటారు. బిజినెస్ పెట్టుకుంటే దీంట్లో ఉన్నటువంటి అగ్రో బేస్డ్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కూడా పెట్టుకోవచ్చు మనం. దీంట్లో మ్యాక్సిమం ఎక్కువ అందరూ కూడా బిజినెస్ సెక్టార్ పెట్టుకుంటారు. ఈ బిజినెస్ సెక్టార్లో మళ్ళీ మీకు స్కీమ్స్ వస్తాయి. దాంట్లో కొన్ని రకాల స్కీమ్స్ వస్తాయి. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అవి స్కీమ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు దీన్ని పట్టుకొని మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో సీసీ కెమెరా రిపేరింగ్ షాపు, సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనిట్, ఇలా మీకు కొన్ని రకాల షాపులు ఉంటాయి. అంటే దాంట్లో మనం ఏదైతే పెట్టుకుంటామో అది ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో షాపు, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా డిటిపి ఇంటర్నెట్ సెంటర్, జిరాక్స్ సెంటర్ పెట్టుకుంటే ఆ స్కీము యూనిట్ ఎంత అనేది ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ. దానికి జస్ట్ టోటల్ వాల్యూ వచ్చేసి 3 lakhs యూనిట్ విలువ మీకు ఆటోమేటికల్గా ఎంత ఏంటి అనేది కూడా మీకు కనిష్టంగా అయితే ఇంతవరకు పెట్టుకోవచ్చు, గరిష్టంగా ఇంతవరకు పెట్టుకోవచ్చు ఆ యూనిట్కి సంబంధించి. అలాగే ప్రతి ఒక్క యూనిట్కి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి మీరు ఏ దానికి ఎంత వచ్చినాయి ఏంటి అనేది కూడా డైరెక్ట్ మీరు సెలెక్ట్ చూసుకోవచ్చు. మినీ ఫ్లోర్ మిల్లు దాని కాస్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి వెళ్ళి ₹1,00,000 వరకు ఉంటుంది. మనకు ఈ స్కీమ్కి సంబంధించి గరిష్టంగా ఎంత ఉంది, లో ఎంత,
ఏంటి అనేది ఇక్కడ చూపిస్తారు. ఇప్పుడు మనకు డిటిపి సెంటర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాము, 3 లక్షలు ఉంటుంది. తక్కువలో తక్కువ 2 లక్షల వరకు ఉంటుంది. 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో పెట్టుకోవచ్చు. అంతకంటే తక్కువ పెట్టుకోవడానికి ఆ స్కీమ్కు మళ్ళీ ఎలిజిబుల్ కాదు. సో తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిల్ లొకేషన్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు. నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఈ లొకేషన్ ఏంటి, మీది ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఎక్కడ, ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎంటర్ చేసినట్టయితే మీ వివరాలను బట్టి మీకు ఆటోమేటిక్గా మీ వివరాలు వస్తాయి. ఒకసారి చూడండి. అప్డేషన్ ఏం లేదు కాబట్టి మ్యాండేటరీ ఉండదు. అప్డేషన్ ఉన్న వాటికి మాత్రమే పేర్లు వస్తాయి, అది కూడా మీ విలేజ్ అవుతానే. నెక్స్ట్ మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ యూనిట్ కాస్ట్ అడుగుతుంది మనం. ఇక్కడ మనం యూనిట్ కాస్ట్ కంపల్సరీ మనం వేయాల్సి ఉంటుంది, ఎంత ఏంటి అనేది. యూనిట్ 3 లక్షల వరకు పెట్టుకోవచ్చు, గరిష్టంగా మనము 3 లక్షల వరకు పెట్టుకోవచ్చు. మీకు సబ్సిడీ వచ్చేసి 1,80,000 వస్తుంది. మిగతా మీరు 1,20,000 మీకు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లింక్ అయ్యి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ బ్యాంకు పేరు అడుగుతుంది. మీకు సంబంధించి అక్కడ ఏవే బ్యాంకులు ఉన్నాయి ఏంటి అనేది అక్కడ ఆటోమేటిక్గా మనకు ఫిక్స్ అయి ఉంటుంది, మ్యాపింగ్ చేసే ఉంచుతారన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ బ్యాంక్ ఎక్కడ, ఆత్మకూరు అంటే విలేజ్ ఎక్కడ ఉంటే అక్కడ మీకు సంబంధించినటువంటి ఎక్కడైతే అక్కడ బ్రాంచ్ ఎక్కడ అనేది ఆటోమేటిక్గా ఐఎఫ్సి కోడ్ వచ్చేస్తుంది. దానికి సంబంధించి ఇది వచ్చింది. మీ పాన్ కార్డు మ్యాండేటరీ. పాన్ కార్డు ఉండాలి. ఆ పాన్ కార్డు కూడా డీటెయిల్స్ మనకి ఆటోమేటిక్ లబ్ధిదారు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు ఏదైతే అక్కడ తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఇక్కడ మనం ఇవన్నీ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కంప్లీట్గా అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. నా మేలా, ఫిమేలా, అర్బనా, రూరల్ ఇది చేసిన తర్వాత క్యాస్ట్, దానికి సంబంధించి క్యాస్ట్ ఏదైతే మీరు ఏదైతే అది దానికి సంబంధించి క్యాస్ట్ నెంబర్ కంపల్సరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. అలాగే దాని ఆడ మీకు ఆటోమేటిక్ టోటల్గా ఇక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. ఇన్కమ్ నెంబర్ ఉండాలి. మీ అడ్రస్ ఇక్కడ మీరు చేయాల్సిన లాస్ట్లో బెనిఫిషరీ ఫోటో ఎవరైతే ఉంటారో బెనిఫిషరీ ఫోటో అండ్ పాన్ కార్డు కూడా ఈ 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒకసారి కొట్టినవన్నీ కూడా చూసుకోవడానికి ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ తర్వాత సబ్మిట్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.